అంత ఒక రెస్పాన్సిబిలిటీ నాకు ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనం ఒక తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేస్తే అది మంచిగా ఉండాలి అని నేను అది కాన్ఫిడెంట్గా ఈ మూవీ నేను చూస్ చేశాను. సో మీరందరం చూసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరందరమే ఒక బ్రిడ్జ్ బిట్వీన్ పీపుల్ అండ్ our industry people. So please మీరందరం సపోర్ట్ చేయండి. And so working with Sudhir garu, as I always say that he's a multi-talented actor. I'd seen him acting, dancing. I also heard that he used to be a magician. So somebody who's come from that scratch and he's where he's here today, that's very inspiring. And it was fun working with him. And producer Ravindran sir and Chandrasekhar sir. So నేను ఫస్ట్ వాళ్ళు ప్రొడక్షన్ మూవీస్ చూశాను, అద్భుతం. అది నాకు నచ్చింది. ఐ రియలీ లవ్ ద స్టోరీ, the concept and all. It was very nice. So I thought when this particular producer is taking another film also, it gave me enough confidence to say yes for this project. Sir anta sensible ga untaru, eppudu ela cheyali. He's not like a conventional producer. He gets into everything, every little details of the movie. That's something I've never seen with any other producers. So adi naku shocking ga untadi. Adi anta passion unta oka producer. We all had gone through a bit in between while shooting, but we all have sorted the issue, and we are all almost ready for the release. So yeah, and regarding the songs, I really hope you guys love the song. And teaser also got released today, and మీరందరం చూసారు. మీరందరికీ నచ్చుతుంది అని నేను అనుకున్నాను, నచ్చింది అని అనుకున్నాను. నాగేంద్ర కుమార్ గారు, మీరు మీకు నచ్చింది అని మాకు అర్థమైంది. 2 సార్లు మీరు స్ట్రెస్ చేశారు. అది వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పాలి, నేనేమో తప్పుగా చెప్పాను అని మీరు అనుకుంటున్నారు. లేదు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్తున్నారు. ఆయనకు ఆల్రెడీ నచ్చేసింది. ఆయన ఫేర్గా ఉంటారు, ఫేర్గా చెప్తారు ఆయన. సో that's it. Thank you so much. ఈ సపోర్ట్ ఎప్పుడు నాకు, పర్టికులర్లీ ఫర్ మీ తెలుగు ఆడియన్స్, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్, I'll definitely give the best projects to you guys. Thank you so much. ఎంత మంచి తెలుగు మాట్లాడారు దివ్యభారతి, చాలా దివ్యంగా తెలుగు మాట్లాడారు మీరు. అండ్ మీ తెలుగుకి నాగేంద్ర కుమార్ గారు అక్కడ నుంచి ఒక థమ్స్అప్ వేశారు. అండ్ నచ్చింది అని మీ టీజర్కి ఆల్రెడీ 2 సార్లు మార్క్స్ వేశారు. సో ఇప్పుడు 4-5 ప్రశ్నలు కూడా వేస్తారు, మనం చైర్లు వేస్తే పైన. సో థ్యాంక్ యూ సో మచ్. టీజర్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ స్టేజ్ మీద నితిన్ ప్రసన్న గారు అండ్ దివ్యభారతి గారు అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు స్టేజ్ మీదే ఉండండి. అండ్ మీరు హ్యాపీగా నాతో పాటు వచ్చి అక్కడ రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయండి. సో మనం Q&A సెషన్ స్టార్ట్ చేద్దాము. దివ్య, వెంకట్ గారు ఆల్రెడీ మీ చేతిలో మైక్ రెడీగా ఉందా? గోట్. సో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వెంకట్ గారు. ఓకే. దివ్యభారతి గారి దగ్గర నుంచి మొదలు పెట్టారు మీరు. ఓకే. ఈ ప్రెస్ మీటింగ్ ముందు మీరు ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారు. కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, దాంతోపాటు హీరో కూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి. ఏమైంది అసలుకి, ఏంటి? సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది. సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉండాలి, అది మన I can't tell people you have to give me respect and all that. So we all know that workplace is different. Every people are different in their own style and own way.
సో అది నాకు ప్రాబ్లం లేదు, నేను వర్క్ చేశాను, ఫినిష్ చేశాను. సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది తీసిన వచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా, చిలక అని ప్యారెట్ అని నాకు తెలుసు, అది ఒక మంచి వర్డ్ అని తెలుసు, బట్ ఏ కాంటెక్స్ట్లో అది యూస్ చేశారో అని మ్యాటర్స్, రైట్? సో హీ వాజ్ లిటరలీ రోస్టింగ్ ఆర్ ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో, అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్, I have to stand up for myself. My self-respect is important. Nobody's going to come and ask him like, ఎందుకు అలా పెట్టారు, అది తప్పు అని ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చెప్పాలి వాళ్ళకు, అందుకే నేను అది ట్వీట్ చేశాను. నేను అంతరూ అటెన్షన్ అది తీసుంది అని నేను థింక్ చేయలేదు. నాకేమంటే నాకు వాళ్ళకు రిప్లై చేయాలి, అందుకే నేను చేశాను. సో దాంట్లో సుధీర్